పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా తమ వంతుగా సిద్దిపేటలో 10,000 మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు కాచెం కాశీనాథం తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దాసాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు మాట్లాడారు. రానున్న వినాయక చవితి సందర్భంగా పట్టణంలో ఆదివారం రోజున 10,000 మట్టి వినాయక విగ్రహాలను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ మట్టి వినాయకుల పంపిణీ ఇది 2012 సంవత్సరంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి పట్టం కట్టింది. అప్పుడే పర్యావరణ పరిరక్షణ చేయాలి, మన సిద్దిపేట ఒక అందమైన పట్టణం, మన పట్టణంలో అందరూ కూడా ఈ పాస్ట్రా ప్యాలెస్ వద్దు మట్టి వినాయకులు ముద్దు అనే ఒక నినాదంతో 2012 సంవత్సరంతో గత 13 సంవత్సరాలుగా పర్యావరణ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సుమారు 5,000, 6,000 నుంచి మొదలుపెట్టిన ఈ మట్టి వినాయకులు ఈరోజు 9-10,000 వరకు పంపడం జరుగుతుంది. నిజంగా శాస్త్రోక్తంగా మనం ఈ సంవత్సరానికి ఒకసారి ఈ వినాయక చవితి సందర్భంగా అత్యాధునికంగా కూడా శాస్త్రీయంగా కూడా మట్టి వినాయకులే మనం ఒక 30 సంవత్సరాల లోపల కూడా ఆనాడు చాంచె మీద మట్టి వినాయకులు చేసే ఊర్లలో పట్టణాలలో మనం వినాయక చవితి చేసుకునే వాళ్ళం. ఈరోజు క్రమక్రమేణీ ఈ అధునాతంగా నూతనంగా మొదలైన ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ రంగురంగుల ఈ విగ్రహాలను పూజిస్తూ మనం వచ్చేవాళ్ళం. అది కాదు, ఇది ప్యూర్ మట్టితోనే చేసిన వినాయకులు పంచాలనే ఒక మంచి సదుద్దేశంతో అమర్నాథ్లో అన్నదానమే కాదు మన ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాలను చేయాలనే సదుద్దేశంతో 2012 సంవత్సరంలో మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి ఒక మహాద్భుతంగా ఈరోజు కొన్ని వినాయకులతో ప్రారంభించిన ఈ సంస్థ ఈరోజు సుమారు 10,000 వినాయకులను కూడా పంపడం జరుగుతుంది. దానికి రేపు ఉదయము 11 గంటలకు స్థానిక మోహిన్పుర వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈనాటి మట్టి వినాయకుల రేపటి కార్యక్రమానికి హాజరైన పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, మా చైర్మన్ గారు మరియు మా వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీ, గౌరవ సభ్యులు అందరికీ నమస్కారం తెలుపుతూ రేపు ఉదయం 11 గంటలకు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి అందరూ హాజరై సిద్దిపేట కాకుండా చుట్టుముట్టు ప్రజలందరూ ఈ వినాయకులను తీసుకెళ్లాలని మా యొక్క మనవి. మరియు అమర్నాథ్లో కూడా ఈ సంవత్సరము అన్నదానం బ్రహ్మాండంగా జరిగింది. పోయిన సంవత్సరం కంటే కూడా సరుకులు ఈసారి చాలా ఎక్కువ పంపినాము. అన్నీ కూడా యాత్ర అయిపోయే వరకు సరుకులు 95% సరుకులు అయిపోయినాయి, 99% అయిపోయినాయి. తర్వాత రోజుకు 5,000 మందికి భోజనాలు కింద పెట్టడం జరిగింది. మీద కూడా ఒక 3,000 మంది గుఫాల కూడా పంచతరులేమో కొంచెం తక్కువ నడిచింది, గుఫాల తర్వాత కింద చాలా బ్రహ్మాండంగా నడిచింది. మొత్తము 39 యాత్రకు గాను 35 రోజులు భోజనము మనము పెట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మా గౌరవ సభ్యుల సహకారం, తర్వాత దాతల సహకారంతో ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించుకున్నామని తెలుపుచున్నాము. మట్టి వినాయకుల పంపిణీ ప్రెస్ మీట్కి వచ్చిన పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు మరియు మా అమర్నాథ్ మెంబర్లకు మరియు మా సెక్రటరీకి, చైర్మన్ సభ్యు, మిగతా వాళ్ళందరికీ, సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈ తప్ప అమర్నాథ్లో అన్నదానము రత్నాకర్ నేను సెకండ్ ట్రిప్లో పోయినాము. చాలా బ్రహ్మాండంగా జరిగింది. కాకపోతే మాకు ఏమైందంటే ఆ వేడికి కొంచెం తొందరగానే ఈ తాప స్వామి లీనమైపోయిండు. కానీ భయమైంది మాకు, ఎందుకంటే ఎట్లా జరుగుతుందో సరుకులన్నీ మిగిలితే 3 అక్కలు పెట్టుకున్నాం అని బాగా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం. కానీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ గుహ దగ్గర ఫెయిల్ అవుతాం అనుకున్నాం, గుహగానే బ్రహ్మాండంగా జరిగింది. అలా మన గుహ పేరు చెప్పే అవసరం లేదు. ఇడ్లీ ఎక్కడ దొరుకుతుంది అంటే మన సిద్దిపేట గుహ అంతే. ఇడ్లీ దొరికే లంగర్ ఏదంటే మనదే.
వాళ్ళకి సీదా చెప్పుడేం మేము చెప్పుడేమంటే ఇడ్లీ లంగర్ కడిగోరు అంతే అని చెప్పినాం అంతే పోయే తొవ్వలే. కానీ కొందరు ఎక్కడ అని అడిగితే ఇడ్లీ ఆడ దొరికేది ఇడ్లే. అక్కడ పైన కూడా మిలిటరీ వాళ్ళు పక్క లంగర్ వాళ్ళు అందరు మన దానిలోనే తిన్నారు. కాకపోతే చలికి బాగా తట్టుకుని -4, -5 ఉంటుంది అక్కడ. చాలా బ్రహ్మాండంగా జరిగింది. మాకు పని వాళ్ళు కూడా బాగా సహకరించారు. స్వామి దయ మాకు ఈ హరీష్ రావు అన్న సహకారంతో ఈ మట్టి వినాయకుల కార్యక్రమం స్టార్ట్ చేసినాము. ఏ కార్యక్రమం చేసినా అన్నగారితో చాలా సక్సెస్ అవుతుంది. ప్రోగ్రాం ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా జరుగుతుంది. అది దేవుని సహకారం హరీష్ అన్న సహకారంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము 15 రోజులు చేసినాం. కింద లంగర్లో కూడా మళ్ళీ బాల్తాల్లో గుహ దగ్గర రోజు కనీసం 8 నుంచి 10-15 వేల మంది తిన్నారు దగ్గర. కాకపోతే తొందరగా అయిపోతుంది అనుకున్నాం అక్కడ స్వామి లీనమయ్యే వరకు. కాకపోతే అందరూ భక్తులు కంప్లీట్ ఆఖరి వరకు కూడా బ్రహ్మాండంగా ఉంది. మేము ఒక్కరోజు ముందే వచ్చినాము. ఆ ఒక్కరోజు ముందు వరకు కూడా బ్రహ్మాండంగా జరిగింది. సరుకులు కూడా అన్ని 99-100% అయిపోయినాయి. ఏమన్నా ఏదో కొద్ది గొప్ప మామూలుగా ఏ ఫంక్షన్ చేసినా మిగులుతాయి, అలాగనే మిగిలింది. చాలా బ్రహ్మాండంగా భక్తుల సహకారం అనుకో, మీడియా మిత్రుల సహకారమే అనుకో. మీరు బ్రహ్మాండంగా ఈతాప చాలా పేపర్లలో చూసినా చాలా బాగా చేసిర్రు. చాలా సంతోషం అవుతుంది. ఇట్లే మీరు కొంచెం దీన్ని ఇలాగే నడిపేయాలని మా ఆలోచన.